జర్నీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే రెసిస్టర్ దగ్గర, దాని తర్వాత ఇండక్టర్ దగ్గర, దాని తర్వాత కెపాసిటర్ దగ్గర స్టార్ట్ అవుతుంది. బిఫోర్ దట్ రెసిస్టర్ ఇండక్టర్ ఉన్న బేసిక్ సర్క్యూట్ ఎలిమెంట్స్, వాటి యొక్క బిహేవియర్, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ కరెక్ట్గా అర్థం చేసుకున్నవాడు అది ఎలాంటి కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అయినా కూడా ఈజీగా నేర్చుకోగలుగుతాడు. సో బేస్ కరెక్ట్గా ఉండాలి, పునాది కరెక్ట్గా ఉండాలి. బేస్ కరెక్ట్గా ఉన్నవాడు ఎలాంటి సబ్జెక్ట్నైనా అర్థం చేసుకోగలిగినటువంటి పరిణతి సాధిస్తాడు. అయితే మన జర్నీ క్లాస్ స్టార్ట్ అవగానే మొదటి రోజునే రెసిస్టర్ ఆ పేరునే గందరగోళంగా ఉంటుంది. పేరు వినగానే ముందు గుండెలో భయం స్టార్ట్ అవుతుంది. ఏదైనా తీసేస్తారు, అదేదో రంపం పెట్టి పోసినట్టుగా అనిపిస్తుంది. రెసిస్టర్ అనేది ఇండక్టర్ అంటాడు, అదేదో తిప్పుతాడు స్ప్రింగ్లాగా. కెపాసిటర్ అంటాడు, ఏదో బ్రేక్లు పెడతాడు, మధ్యలో డైరెక్ట్ పెడతాడు. వీటి గురించి అవగాహన అసలు సంపూర్ణంగా సగూలంగా ఎవరు చేస్తారు. అక్కడ స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం. వాస్తవానికి రెసిస్టర్ అనే దాన్ని ఏదైనా కార్బన్తో కానీ కాపర్తో కానీ తయారు చేస్తారు. ఇండక్టర్ అనే దాన్ని ఫెర్రైట్ అనేటువంటి మెటీరియల్తో తయారు చేస్తారు. కెపాసిటర్ అనే దాన్ని రెండు కండక్టింగ్ ప్లేట్స్ మధ్యన ఒక డైఎలక్ట్రిక్ పెట్టి అది ఎలక్ట్రికల్ ఎనర్జీని స్టోర్ చేసేటువంటి ప్రక్రియ జరిపించేదే కెపాసిటర్ అనేటువంటి డివైస్. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ అంటే మనం ఒకసారి సృష్టి ఆవిర్భావానికి పెట్టాలి. సరే, బిగ్ బ్యాంగ్ థియరీ ఏదో చెప్తాం, గోల్డెన్ ఎగ్ థియరీ ఏదో చెప్తాం. ఏది ఏమైనప్పటికీ రోజు మనకు కనపడేటువంటి సన్, ఎస్యుఎన్ సన్, ఎస్యుఎన్ సన్ ఇదే రియల్ హీరో, కనిపించే దేవుడు ఆయన. అందుకే కదా ఈరోజు రెన్యూవబుల్ ఎనర్జీ చెప్తున్నాం, సోలార్ సిస్టమ్స్ డెవలప్ చేస్తున్నాం, సోలార్ ఎనర్జీ వాడుతున్నాం. సో ఏ పేరు చెప్పినా ఏం చెప్పినా ఫస్ట్ సూర్యుడు అనేవాడు వచ్చాడు. సో వాడికి ఉన్న పవర్ తోటి భూమి అనేది ఏర్పడింది. అదృష్టవశాత్తు ఈ భూమి మీద పంచభూతాల నుంచి మనిషి యొక్క ఆవిర్భావం జరిగింది. వేదాలు, ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. ఆ పంచభూతాలు ఏమిటి అంటే ఇదో మట్టి, నీరు, మరి అగ్ని, వాయువు, ఆకాశం. వీటి నుంచి మనిషి యొక్క ఉద్భవం జరిగింది. మరి మనిషి అనేవాడు ఎప్పుడు కూడా వెతుకులాట ప్రారంభిస్తూనే ఉంటాడు. ఇప్పటికీ మనకి ఏడవకి వచ్చినా గూగుల్ సర్చ్ బార్లో నేను కొడుతున్నాం కదా, సర్చ్ బార్. వాడు అంటే వాడు మనిషి కదా. సో వాడి సరౌండింగ్స్లో ఉన్నవాడిని కూడా వెతకడం ప్రారంభించాడు. ఆ వెతుకుతూ ఆకలి అవుతుంది, ఏదో తిన్నాడు, డబ్బు చేసింది, ఏదో తాగాడు, ఏదో క్లీన్ చేస్తూ ఉన్నాడు. కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత ఒకటి అవసరమైంది. ఇదిగో ఏదో దొరికినాయి, వాడికి ఏదో దొరికినాయి, ఆవిడకి ఏదో దొరికింది. ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో పెట్టాడు. ఒక ఆర్డర్లో పెట్టినప్పుడు అదే మన 7th 8th క్లాస్లో దొరికేటువంటి 9th క్లాస్ పీరియాడిక్ టేబుల్ కూర్చున్నాం. పీరియాడిక్ టేబుల్ సో ఈ పీరియాడిక్ టేబుల్లో మన భూమి మీద లేనటువంటి మూలకాలు ఏవి అన్ని భూమి మీద సౌలం మీద దొరికాయి ఈ పీరియాడిక్ టేబుల్. సో వీటి నుంచి మనకి ఏదైనా ఉపయోగపడుతుందా? ఇందులో 118 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా పీరియాడిక్ టేబుల్స్. దీనిలో మనకి ఉపయోగపడేది ఏమన్నా ఉన్నాయా?
అనేటువంటి జిజ్ఞాస మొదలైంది వాటి. అదిగో వాటి నుంచి కనిపెట్టబడినవే రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్. రెసిస్టర్ని ఇదిగో కార్బన్తో కానీ టంగ్స్టన్ ఫిలమెంట్ చూస్తుంటారు మీరు, కాపర్ చేత తయారు చేసి టంగ్స్టన్తో తయారు చేసినటువంటి వాళ్ళు, అదేవిధంగా కాపర్తో చేసినటువంటి రెసిస్టర్లు, వీటిని చూస్తుంటారు. ఫెర్రైట్ అనేటువంటి ఒక మెటీరియల్ తోటి ఇండక్టర్ని తయారు చేస్తారు. దీని యొక్క స్వభావం ఏంటి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఎనర్జీని స్టోర్ చేసుకోగలిగేటువంటి కెపాసిటీ కలిగి ఉంటుంది. ఎనర్జీని స్టోర్ చేసుకోగలిగే కెపాసిటీ. అదే కెపాసిటర్ వచ్చేప్పటికీ కెపాసిటర్కి అటువైపు ఇటువైపు రెండు కండక్టింగ్ ప్లేట్స్ పెడతారు, మధ్యలో డైరెక్ట్ మీడియం పెడతారు. ఏది కావచ్చు, ఫ్యాన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. దాని పని ఏంటి అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఎనర్జీ స్టోర్ చేయాలి. ఎలక్ట్రిక్ ఆర్ఎల్ సర్క్యూట్ కానీ ఆర్సీ సర్క్యూట్ కానీ అవి ఎనర్జీ స్టోర్ చేసుకునేటువంటి విధానం, అది డిశ్చార్జ్ చేసుకునేటువంటి విధానం రెస్పాన్స్ క్లాస్లో చూసుకుంటారు. ఓకే, ఈ విధంగా రెసిస్టరు, ఇండక్టరు, కెపాసిటర్ ఈ మూడు కూడా మనకి దొరుకుతాయి. అన్నింటిలో మనము భూమి మీద కదా, అంతా జరిగింది భూమి మీద కదా. సో భూమి అనేసరికి ఎస్ ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ సివిలిటీ. మనం ఏ బిల్డింగ్ కట్టాలన్నా ఏది చేయాలన్నా కూడా ముందు భూమి పూజ చేసి ప్రారంభిస్తాం. భూమి పూజ చేసి ప్రారంభిస్తున్నామంటే దానికి ఇచ్చేటువంటి విలువ అందులో మొదటి అర్థం ఇచ్చేటువంటి విలువ. భూమి పూజ చేయడానికి విలువ మీ ప్రొజెక్టర్ దగ్గర నుంచి, మీ ఫ్యాన్ దగ్గర నుంచి, మీ లైట్ దగ్గర నుంచి, నా ల్యాప్టాప్ వరకు అది కూడా గ్రౌండే. అందులో ఆ 3 పిన్ సాకెట్ కదా, ఆ పెద్ద చూడండి గ్రౌండ్ పెట్టుకుంటుంది. కొన్ని కోట్లు పెట్టి బిల్డింగ్స్ కడుతున్నారు, లైట్నింగ్ అరెస్ట్ పెట్టున్నాడు. ఎందుకు? లైట్నింగ్ వచ్చినప్పుడు ఇబ్బంది, మన బిల్డింగ్ ఇబ్బంది రాకుండా ఏదైనా వచ్చినట్లయితే అదంతా గ్రౌండ్ కూడా డిశ్చార్జ్ చేసుకోవాలి. అదంతా కూడా గ్రౌండ్ కూడా డిశ్చార్జ్ చేసుకోవాలి. ప్రకృతి కూడా హెల్ప్ చేయబడింది, గ్రౌండ్ చేయబడింది. ఇది కాదు, తుఫాన్ వచ్చినప్పుడు